జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అడగని వారికి ఇచ్చే సలహా, ఆసక్తి లేని వారికి నేర్పే విద్య, స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 22, 2025 శనివారం. తిథి అష్టమి, తెల్లవారుజామున 5:23 వరకు, తదుపరి నవమి. నక్షత్రం మూల, రాత్రి 3:23 వరకు, తదుపరి పూర్వాషాఢ. యోగము వ్యతిపాతము, సాయంత్రం 6:37 వరకు, తదుపరి వర్యాన. కరణం బాలవ, సాయంత్రం 4:58 వరకు, తదుపరి కౌలవ. తెల్లవారుజామున 5:23 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 6:10, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, చంద్రోదయం రాత్రి 1:11, చంద్రాస్తమయం ఉదయం 11:26. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 9:12 నుండి 10:43 వరకు, యమగండం మధ్యాహ్నం 1:45 నుండి 3:16 వరకు, గుళిక కాలం ఉదయం 6:10 నుండి 7:41 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:10 నుండి 7:47 వరకు, వర్జము ఉదయం 10:18 నుండి మధ్యాహ్నం 12:01 వరకు, తిరిగి రాత్రి 1:41 నుండి 3:23 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 8:33 నుండి 10:16 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు, బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:35 నుండి 5:23 వరకు. శుభ గడియలు ఉదయం 8 నుండి 9 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 5:42 వరకు. మార్చి 22 శనివారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, తెల్లవారుజామున 5:23 వరకు ఉంది, తదుపరి నవమి. అష్టమి నవములను పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం శనివారం కూడా పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: అర్జునుడిని పరీక్షించడానికి శివుడు కిరాతుడు వేషంలో వచ్చాడు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: శివుడు అర్జునుడికి ఏ అస్త్రం ఇచ్చాడు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: శీతలాష్టమి, ప్రపంచ జల దినోత్సవం. 2000 సంవత్సరంలో భారత కృత్రిమ ఉపగ్రహం ఇన్సాట్ 3B ప్రయోగం విజయవంతమయ్యింది. సినీ నటులు జెమినీ గణేశన్ గారి వర్ధంతి. తెలుగు సినీ నటులు తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
మార్చి 22 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి భయాలను వదిలి ధైర్యంగా ఉండాలి. కర్కాటక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి పొగడ్తలు అందుకుంటారు. తులా రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి ఆదాయం ఉంటుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.